ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానం ఈవో గారి గురించి, అక్కడ జరిగినటువంటి దొంగతనం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా చర్చ జరుగుతుంది. దీని పూర్వాపరాలు లేకపోతే 9వ నెలలో 29వ తారీఖునే నేను ఒక లెటర్ పెట్టినా ఇదే ఈవో గారి మీద. ఇతని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అవకతవకలు పాల్పడుతున్నాడు, ఇతని మీద చర్యలు తీసుకున్నాడు. దాని తర్వాత డిప్యూటీ కమిషనర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారికి కూడా ఒక ఎండార్స్మెంట్ పోయింది. ఏ డేట్న పోయింది? ఇది 2/11. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కదిరి నియోజకవర్గంలో ప్రజలు మా ఆలోచన విధానాన్ని పదే పదే ప్రజలకు వెళ్ళి చెప్పేటువంటి ప్రయత్నం ఎందుకనేది అర్థం చేసుకోవాలని చెప్తాను. ఏదైనా మాట్లాడితే రాజకీయాలు అనుకుంటారు. ఇతను మొదటగా పాలపాడి దిన్నెలో ఈవోగా ఉన్నాడు, ఇన్ఛార్జు ఎర్రదొడ్డికి ఉన్నాడు. ఇతనితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఒక నేత, ఐ డోంట్ వాంట్ డ్రాప్ ద నేమ్స్, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నేతో కార్యకర్త ఏ సంబంధించినటువంటి వ్యక్తి అది వైఎస్ఆర్సీపీ పార్టీని ఒకరు అన్నదానానికి డబ్బులు ఇస్తే ఒక కాంట్రాక్టర్ ₹1,00,000 కొట్టేసినటువంటి మళ్ళీ నిలదీసి ఎనికి జమ చేసినటువంటి వీళ్ళు ఇద్దరు. వీళ్ళతో పాటు రీసెంట్గా 3 రోజుల కిందట, ఈ దొంగతనానికి 2 రోజుల ముందర సాక్షి విలేకరి, కదిరి సాక్షి విలేకరి, ఆంధ్రప్రభ విలేకరి, ఇంకా ఒక మాజీ విలేకరి, ఇదంతా బాడీ మసాజ్ పార్టీ గ్రూప్, ఇది మందు గ్రూప్. వీళ్ళు అందరూ కలిసి ఎర్రదొడ్డి దగ్గర మందు కొట్టినారు. వీళ్ళంతా ముఠాగా ఏర్పడి చేస్తాండే అవకతవకలు ఇదే. ఈ సాక్షి విలేకరు అయితే చెన్నై పోతాడు. ఎందుకు? ఒత్తించుకునేది. నువ్వు ఒత్తించుకోవాలి, మాకు అభ్యంతరం లేదు, పర్సనల్ అది. కానీ నీ వృత్తిని అడ్డం పెట్టుకుని ఒత్తించుకుంటా ఉన్నావు అనేది మా కంటెన్షన్. అంటే అది తప్పు. దీనికి తోడు ఆంధ్రప్రభ బ్యూరో అంటారు. మందు ఆగను ఎవరితో పోతాడు? హుండీ దొంగతనాలు చేసేవాళ్ళతో, అమ్మవారి సొమ్ములు దొంగతనాలు చేసేవాళ్ళతో, అమ్మవారి చీరలు దొంగతనాలు చేసేవాళ్ళు. ఏమన్నా అంటే స్థాయి నేపథ్యాలు మాట, మేము చిన్న స్థాయి వ్యక్తులమయ్యా, మామూలు సామాన్యమైన వ్యక్తులము, మాకు అసలు రాజకీయాలు తెలీదు, మేము పెద్ద పెద్ద జమీందారీ కుటుంబాల్లో పుట్లా, జమీందారీ బతుకలా, కానీ ప్రజలు ఆదరిస్తా అంటే నిలబడినాం, ప్రజల కోసం బతుకుతా ఉన్నాం. మీరు ఆగర్భ శ్రీమంతులంతా, మీ తాతగారంతా మంత్రులు చేసినారు, ముఖ్యమంత్రులు చేసినారు. వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా సభ్యత కలిగిన పార్టీ. పరాకమణిలో చోరీ చేస్తే సాక్షాత్తు మీ నాయకుడు చిన్న దొంగతనమే కదా అంటాడు. ఇప్పుడు చెప్తాండ మీకు, మీ అగ్రనాయకులు కూడా తలపట్టుకుని కూర్చున్నారా మీ నాయకులతో? ఇదేనికి మెంటల్ ఎక్కింది నీకేని? ఈ మాట అంటే మీకు తిట్టినట్టు బూత్ కింద కనపడుతుంది. ఈ మాటలు మాట్లాడితే మీ వాళ్ళే సాక్షాత్తు శ్రీవారి హుండీ చోరీ చేస్తే మీరు దొంగ అని చెప్పేసి చిన్న దొంగతనం వెనకేసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తారంటే మీ ఆలోచన సరళ ఏ రకం ఉంది? మీ వ్యక్తిత్వం ఏంటి? ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారు, మీ నాయకులు ఉలికి పడుతున్నారు. అయిపోయేసే కదా ఆయన మనల్ందరినీ. ఈయన పోతే పోతాడు, మమ్మల్ని కూడా అయిపోజేస్తారు, పార్టీని అయిపోజేస్తారు. మాట్లాడితే పాపం ఉలికిపాటు ఎక్కువ ఉంది. కదిరిగొడ్డల చరిత్ర కానీ లేదంటే ఆ కథ కానీ నాది కాదబ్బా, కథ కానీ కథనం కానీ, మీ అనుయాయులు ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వాళ్ళు కస్టోడియల్ ఇంట్రాగేషన్లో చెప్పినటువంటి డిపోజిషన్ని మేము రీట్రేట్ చేస్తున్నాం. మాది కాదు ఈ కథ కానీ కథనం కానీ.
ఆ హత్య జరిగింది మా ప్రభుత్వంలోనే. మా చంద్రబాబు నాయుడు చాలా మంచోళ్ళు, ఆయన తెలుగు క్రైమ్ మేము తెలుగు ఆయనకి తెలిసింటే ఆ రోజు నాయట్ల వాడిని ఉంటే మీకు కడ్రాయికి ఆడపడుచాలి ఆడపడిచిండు, ఆయనకు అటువంటి తెలియదు కాబట్టి ఆయన చేతితో కత్తి పెట్టేసి పాపం నారాసుర రక్త చరిత్ర ఒక ఎలక్షన్ చేసుకుంటే ముఖ్యమంత్రి. అందుకే చెప్పిన ఈ గొడ్డలది నువ్వు అధికారాన్ని తెచ్చుకున్నావు, ఆ గొడ్డలే మళ్ళీ నిన్ను అధికారానికి దూరం చేసింది. ఈ కదిరి గొడ్డలు అనేది నిన్ను నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. మర్చిపోవాలనుకుంటే మారిపోయేది కాదు చరిత్ర, అది సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనం. అది ఇది మీరు ఎన్ని మాటలు మమ్మల్ని తిట్టినట్టల్లా ఈ కదిరి గొడ్డలు పదునెక్కుతానే ఉంటుంది, కానీ ముద్దుబారది. ప్రజలకు నిరంతరం చెప్పే ప్రయత్నమే చేస్తాం. ఎవడు ఒక ఆయన మాట్లాడినాడు ఈరోజు, కదిరిలో సాయిబులయ్యా గొడ్డలమ్మిండేది, ఆ సాయిబులయ్యా పోయి సిబిఐ వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చిండేది, పోయి వాళ్ళని అడగండి ఎందుకు అమ్మినావు అని. కదిరి గొడ్డల గురించి మాట్లాడితే మీకు ఎందుకు ఇంత ఉలికిపాటు, ఎందుకు అంత ఉలికి పడుతున్నారు మీరు, ఏం మీకు అంత బాధ? సిబిఐ మీద కేసు అయిపోండి, ఊరికూరికి కదిరి గొడ్డలు అన్నారండి. లేదంటే ఎవరో స్టేట్మెంట్ ఇచ్చినారే వాళ్ళ మోయే కొట్టండి. కదిరి గొడ్డలు అన్నావు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ కదిరి గొడ్డలు? మా ఊరి ఈ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ చెప్తాండ, మీరేదో మంచోళ్ళు మాకు ఉపయోగపడతారు, ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడతారని ఒకే ఒక నమ్మకంతోనే మిమ్మల్ని ఎప్పుడూ ఫాలో అయినారు. మీరు మమ్మల్ని వాడిండేది గొడ్డలు కొని మీ ఇంట్లో వాళ్ళని చంపుకుని. మాకు అంత చరిత్ర లేదబ్బా, సొంత బాబాయ్ గారిని చంపుకొని అధికారాల కోసము ఎమ్మెల్యే పదవుల కోసము తాపత్ర ఇవ్వడంత చరిత్ర మాకు లేదు. ఈ రోజున ఈ స్థానంలో ఇందాక మీరు విట్నెస్ చేసినారు, పాత్రికేయ మిత్రులు కూడా ఇక్కడే కూర్చొన్నారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ, ఒక వీడియో కాన్ఫరెన్స్ కానీ. మా ప్రయత్నంలో ఇది 3వ మీటింగ్. వీఆర్ ట్రైయింగ్ టు బ్రింగ్ ఇన్ ద కేపీఎంజీ ఆన్ బోర్డ్. కేపీఎంజీ అనేది చాలామందికి తెలియకపోవచ్చు, ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. ఇందాకే కలెక్టర్ గారితో కలిసి ఒక మీటింగ్లో ఉన్నప్పుడు పీపీటీ ఆయన పంపించి మేము కేపీఎంజీతో చేయిస్తున్నామంటే, కేపీఎంజీతో చేస్తున్నారు అంతా ఎందుకు ఖర్చు పెడతారు, మేము చెప్తే మేము చేసాడు, మీరు చెప్తే చాలా కన్జర్వేటివ్ ఉంటుంది, మేము మా ఊరిని బాగు చేయాలనుకుంటున్నాము, బాగా చేసుకోవాలనుకుంటున్నాము, తాపత్రయపడతాను. మా ప్రయత్నం అది. నేను గొప్పలు చెప్పడంలా, రోడ్లు వేసే దాని గురించి, నీళ్ళ గురించి, అభివృద్ధి గురించి, లా అండ్ ఆర్డర్ గురించి మీరు చెప్తే నేను నేర్చుకునే ప్రయత్నం లేను ద్వారా. మాకు ఎలక్షన్లో గెలవడానికి 1,00,000 ఎమోషన్స్ తోడ్పడుతూ ఉంటాయి. ఒక్కోసారి ఇప్పుడు చెప్తేనే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మీ బాబాయిని కదిరిగొడ్డలతో చంపేసి కత్తి చంద్రబాబు నాయుడు చేతులు పెట్టేసి, నీకు ఒక పేపర్ ఉంది దాంట్లో బ్యానర్ ఐటమ్ రాయించుకుని తాగుబోతు రిపోర్టర్లతో, బాడీ మసాజ్ పార్టీలతో నారాసుర రక్త చరిత్ర అని ఆయన పెట్టేసి ఎలక్షన్ గెలుస్తుంది. ఆ రోజు అది ఎమోషన్, అదొక సెంటిమెంట్. దాని తర్వాత యావత్ ఆంధ్ర రాష్ట్రము, యావత్ భారతదేశం నివ్వెరపోయేటువంటి నిజాలు బయటకు వచ్చినాయి. ఆ కదిరిగొడ్డలు కొనింది నువ్వే అని, ఆ హత్యలో కారకులు మీరే అని, మీ కుటుంబమే అని. దాంతో 11 సీట్లకు వేసేసి 11కి వేసేసి మేము 151 అంటున్నారు. 11 గురించి కూడా ఆలోచన చేసుకోండి మీరు. అంతకుముందు కూడా మీరు ఓడిపోయినారు, 151 ఇచ్చినారు మీకు. రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం. ఓడినోడో గెలిచినోడో తక్కువ కాదు. ఓడినోడైనా ఒకటే, గెలిచినోడైనా ఒకటే. వానికి ఒక పాత్ర ఉంది, వీనికి ఒక పాత్ర ఉంది. అసలు బరిలో నిలబడలేని వాళ్ళని ఇది వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. బరిలో నిలబడే వానికి ఒక లంగోటా ఉంటుంది, వాడు కుస్తీ పోటీలు పడతాడు, గెలుస్తాడో ఓడతాడు. మనము ఇది మీరు మాట్లాడితే మీరా మాకు రాజకీయాలు నేర్పించేది, మీరా మాకు మాటలు మాట్లాడేది, మీరా మాకు క్యారెక్టర్ గురించి చెప్పేది, మీరా మాకు పరిపాలన గురించి చెప్పేది, మీరా మాకు అభివృద్ధి గురించి చెప్పేది. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా అబద్ధాలు చెప్పి 10 సంవత్సరాల కాలం గడుపుతున్నారు. నా మీద కేసు గురించి మాట్లాడతారు.
ఇప్పుడు కూడా చెప్తున్నా, I don't have any cases against me. క్లారిటీగా చెప్తున్నా, కేటగిరీగా చెప్తున్నా. జనవరి 19 అంటున్నాడు, దట్ ఈస్ ఫర్ అడ్మిషన్. సో ఫార్ దట్ హ్యాస్ నాట్ బీన్ అడ్మిటెడ్. అది మ్యాండేట్ లేదు, ఎవరైనా అప్పీల్ పోతారు. మనం గెలిస్తే వాళ్ళు పోతారు, వాళ్ళు గెలిస్తే మనం పోతారు. అంత మాత్రం నా మీద కేసు ఉంది, ఇంకా 6 నెలలకో 10 నెలలకు ఎలక్షన్ వస్తుంది అని చెప్పేసి బ్రహ్మలు ఏమైనా బతికితే మిమ్మల్ని అల్లా కూడా కాపాడలేదు. మిమ్మల్ని అల్లా కూడా కాపాడలేదు. ఏం కాదు, మొంగ కాదు. సరుకు లేకుండా అబద్ధాలు చెప్పుకొని బతికి భావదారిద్ర్యంతో బతికితే మేమేం చేయలేము. మా దగ్గర లేనిది ఉందని చెప్పి భ్రమంలో బతికితే మేమేం చేయలేము. అసలు జరిగేకి ఏ రకంగా ఆస్కారం లేని అంశాలు మీరు ప్రస్తావించి ఇంకో పేర్లు చెప్తారు. మహాత్ములు ఆయన. ఆ మహాత్ముని ఈ కదిరి నియోజకవర్గంలో ఏ చిన్న పిల్లలు పోయినా అడుగుతారు, ముంజకే అని కొత్తిమీర కట్టలు పిల్లికి ఎలక సాక్ష్యం అంట. సిగ్గుండల్లా ఆ పేర్లు ప్రస్తావించకేనా ప్రజలు అని ఉంచుతారు. అసైచుకునే 10 పేర్లు అవి. పొద్దున్న లేసే ఊరి మీద పడి బతికే బతుకులు అవి. అట్లా వాళ్ళు ఉండకూడదనే రాజకీయాలు చేస్తున్నాం. అట్లా వాళ్ళు ఉన్నిం కూడా రాజకీయాల్లో. ఇప్పుడు చెప్తాన్నా, భగవంతుడు ఈ నియోజకవర్గ ప్రజలు నా మీద సానుభూతి చూపించిండొచ్చు, లాస్ట్ ఎలక్షన్లో నా మీద ప్రేమ చూపించిండొచ్చు, నా మీద నమ్మకం చూపించిండొచ్చు, నా మీద కాకుండా పార్టీ మీద నమ్మకంతో కూడా వేసిండొచ్చు, లేదు మా కూటమి పార్టీలను చూసి కూడా నాకు ఓట్లు వేసిండొచ్చు. ఆ రోజు రాజకీయంగా అవసరాలు ఉంటాయి. సింహం సింగిల్గా వచ్చేది కాదప్పా, అప్పుడప్పుడు పంది కూడా సింగిల్గానే పరిగెత్తుంది. సింహమే కాదు, సింగిల్గా వస్తుంది. సింహాలు అయిపోవడం పడగో, ఇంకా తలగాలి నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఏదో పంచ డైలాగులు, ఎందుకంటే పాపం ఉనికి కోల్పోయినారు, అస్తిత్వం లేదు, ఏం చేయాలో తెలియదు, పర్ఫార్మెన్స్ లేదు, పడబాట్లు పడాలనుకుంటున్నారు, పని వాళ్ళకు కూర్చున్నారు. కానీ 10 ఏళ్ళు నిరంతరము అవమానాలను తట్టుకొని, అవహేళనలు తట్టుకొని, ఇట్లా మాటలు ఇంకా పెద్ద స్థాయిలో పూజకు పనికిరాని పువ్వు అనే మాటలు కూడా తట్టుకొని నిలబడి గెలిచిన వాళ్ళం మేము. ఊరికే పోమమ్మా, అన్ని లెక్కలు తేల్చిపోతాం అనుకుంటున్నారేమో మీరు. ఇంకా లెక్క తేయాలని మంత్రి పదవి ఇది, దాని గురించి ఎప్పుడు ఆలోచన చేయలే. మాకు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఉన్నాడు, కష్టపడితే గుర్తించేటువంటి నాయకుడు. నా జీవితంలో 4 సార్లు టికెట్ ఇచ్చినాడు ఈ నియోజకవర్గంలో. ఓడిపోయినా మళ్ళీ టికెట్ ఇచ్చినాడు. కేవలం నా నాయకత్వం మీద నమ్మకము, నాకు ఉన్నటువంటి పనితనం మీద నమ్మకం. నేను ఎప్పుడు టికెట్కు అడగలా, టికెట్కు డబ్బులు ఇలే, డిపాజిట్ చేయలే. మళ్ళీ నేను ఇంత ఖర్చు పెట్టినా, 60 పెట్టినా, 70 పెట్టా అని కూడా చెప్పుకోలే. ఓడిస్తే మోసం చేసినారని మాట్లాడలే. కృతజ్ఞతాభావంతో బతుకుతాండ ఊరి పట్ల. నాకు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన ఊరికి మా తల్లి ఎంతో, ఊరంతానే బతుకుతున్నాం మేము. ఒక నిబద్ధతతో రాజకీయాల్లో ఉంటాం. అడ్డగోలు వ్యవహారాలు చేసేదానికి లేము ఇక్కడ. కానీ ఇన్ని రోజులు చలాయించుకున్నారు. 10 ఏళ్ళు నేను చేసిన ఒక తప్పుకి. ఇంకా మీకు అవకాశం ఉంది, గుర్తుపెట్టి చాలింది. అది ఏ ఎలక్షన్ వచ్చినా మీరు నా మీద గెలవగలిగితే ఆ రోజు మీరు చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉంటాను. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ ఛాలెంజ్. మళ్ళీ మీకు భవిష్యత్తులో కందికుంట ప్రసాద్ అనేవానికి శక్తి ఉన్న రోజులు మీరు ఏ ఎలక్షన్లో గెలవలేరు, కళ్ళలో కూడా గెలవలేదు. రాసి పెట్టుకోండి. అట్లని చెప్పి పార్టీలు మారం, మేము క్యాండిడేట్లను మార్చుకోలే, అబద్ధాలు చెప్పుకోలే, మతాన్ని వాడుకోలే, కులాన్ని వాడుకోలే, అట్టబాక్సుల్లో డబ్బులు వాడుకోలే, డబ్బులను నమ్ముకొని రాజకీయాలు చేయలే. నా దగ్గర ఇంత ఉంది, ఆయన దగ్గర ఏమీ లేదనే మాటలు కట్టుబడి కూడా ఎలక్షన్లు చేసినాం. డబ్బులు ఇవ్వలేడంటే కూడా ఎన్నికల్లో పోటీ చేసినాం. ఏ రోజు ప్రజల దగ్గరికి పోయేసి నా దగ్గర డబ్బులు లేవు, మీరు సాయం చేయండి అని కూడా అడగలే. పని చేస్తాను, నాకు ఓటు వేయండి అని అడిగినాను. దాన్ని మన్నించినారు ప్రజలు. నా మీద 10 ఇంతలు బరువు పెట్టినారు. 10 ఇంతలు కృతజ్ఞతాభావం నాకు మనసులో ఉంది. అందుకనే తగ్గి నడుస్తాను, అందుకనే అణిగిమని నడుస్తాను. అంతేగాని ఈ థర్డ్ బ్యాచ్లు ఉన్నారే మీరు మాట్లాడే వాళ్ళు, నిజంగా మేము చేయాలనుకుంటే మాత్రం ఇదే మీకు అంత ఈజీగా ఉంటారు అనుకోద్దు. అధికారం ఉంది కాబట్టి ఉళ్ళు దగ్గర పెట్టుకుంటాను. అధికార పదవి ఉంది కాబట్టి
10 మందికి ఉపయోగపడాలా, తగ్గి నడచల్లా, డౌన్ టు దాట్ ఉండాలనే ఆలోచనతో ఉంటాడు, ఓర్పుగా ఉంటాడు. అబద్ధాలు చెప్పి రాజకీయాలు చెయ్యం. నా భార్యకు టికెట్ ఇస్తారే, ఏం నా భార్య పొడి చేయకూడదా? ఇడే పుట్టింది, నేను ఇడే పుట్టినా, ఏం పారిపోలేదు మేము. ఐపీఎల్ పెట్టి ఆడికి ఐపీఎల్ పెట్టి ఊరిడ్చింటిమా, అప్పులపాల ఊరిడ్చింటిమా, ఆడపిల్లల్ని ఎక్స్పోర్ట్ చేసి ఇంకేమన్నా వ్యాపారాలు చేసినామా? అడ్డగోలు బంగారు వ్యాపారాలు చేసినామా? మీ బతుకనేది నాకు చెప్పేదా? 20 మీ గ్రే ఏరియాస్ ఉంటాయి కానీ నా స్థాయి కాదు. మీ గ్రే ఏరియాస్ గురించి మాట్లాడేందుకు నీకు ఆ స్థాయి లేదు. మీరు మీ నాయకుడికి కదిరిగొడ్డలు అంటేనే ఉలుపుపాటు ఉంటాయా? ఎందుకంటే తప్పు చేసినాడు కాబట్టి. కదిరిని చూసి భయపడే పరిస్థితి కూడా వస్తాడు మీ నాయకుడు. రాసి పెట్టుకో, ఈరోజు చెప్తాడా. ఎందుకంటే కదిరిగొడ్డలు నిరంతరం వెంటాడుతుంది. ఇంకా మీ నాయకుడు అనుకునే వానికి చేసిండే పనికి నిరంతరం కదిరిగొడ్డలి సాక్ష్యంగా నిలుస్తుంది. ఖచ్చితంగా నిరంతరం వెంటాడుతుంది కూడా. బహుశా ఇంకో ప్రయత్నం చేయొచ్చు మీరు. బాబాయిని చంపేసినాంలే, అదే కదిరిగొడ్డలతో కదిరిగొడ్డను కూడా వేసేస్తామని. అయినా కదిరిగొడ్డలు ఏమి ఇడుస్తుంది మిమ్మల్ని. మీరు అనుకుంటున్నారు దయ్యం పోయి పిశాచమైనా పడుతుంది కానీ మిమ్మల్ని అయితే ఇడుస్తుంది. కదిరిగొడ్డలు అనేది చాలా పదునైండేది. అది మా ప్రాంతంలో, ఈ ప్రాంతంలో మంచి కోసం వాడినాం, మన కోసం వాడుకున్నాం, మనుషులు చంపేకి వాడలే. అది మీ నాయకుడు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ బాబాయిని చంపుకునేకి వాడినాడు. ఇది వాస్తవం.